మన విలేజ్లలో కామన్గా ఉంటాయి అనమాట ఇలాంటి బాయిలు. ఒకదానికి కోపడుతుంది కదా, అవి పడుకునేది అనమాట. తోట కావాలి మంచాలల్లా. బాయేనా పటేల్? సపోటా పళ్ళు ఫుల్గా నిండుగా రానికంటే దీపావళి కావాలట. ఇది అడ్డిగోల. ఇదిగో కొబ్బరికాయ ఉంటే దాన్ని కొట్టుకొని కూడా తిన్నాం. లేదు దొంగతనంగా తినుకొని తిన్నాం. భలే వీడియో చూస్తానా. సో హలో గైస్, వాళ్ళ బ్లాగ్ ఏంటంటే మన గేగలకు వచ్చిన అనమాట. మన తాటి చెట్లకు ఉంటాయి కదా తాటి పండ్లు, అవి కింద పడ్డ తర్వాత కొన్ని రోజులకి గేగలు అయితే అవుతాయి. అంటే వాటి నుంచి ఒక విత్తనం టైప్ వస్తుంది కదా మొలక. ఆ మొలక వచ్చిన తర్వాత దాని లోపల ఒక తెల్లగా ఉంటుంది అనమాట. దాని అయితే తినొచ్చేది సూపర్ ఉంటుంది. మా సైడ్ అయితే వాటిని గేగలు అంటారు. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా. సో మనం అయితే పోయి అవి కొట్టుకొని అయితే తిందాం. ఇంకా మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఆ గేగలను అయితే ఏరుతారు. సో మనం అయితే వెళ్ళి ఆ గేగలు ఏరుకొని ఆ గొడ్డలతోని ఆ తోటలోకి వెళ్ళి గొడ్డలతో కొట్టుకొని అయితే తిందాం. సూపర్ ఉంటాయి అవి. సరే కదా ఇవే గేగలు. మీ సైడ్ ఏమంటారో తెలియదు. ఈ తాటి చెట్లకు ఉంటాయి. తాటి పండ్లు రాలిన తర్వాత కింద పడ్డ తర్వాత కొన్ని రోజులకు ఇట్లా అవుతాయి అనమాట. వాటిలో నుంచి మొలకలు వస్తూ ఉంటాయి. మొలకలు వచ్చిన తర్వాత ఒకదానికి కోపడుతుంది కదా, అవి వచ్చిన తర్వాత దాని లోపల ఒక తెల్లగా ఫామ్ అవుతుంది. సో ఇదైతే తోట అన్నమాట. కాప్ సోమయ్య తోట అంటారు. ఇది సోమయ్య తాత అని ఉండే ఈ తోట ఓనర్. ఈ తోట ఏంటంటే మేము లీజుకు పట్టినాం కొన్ని సంవత్సరాలు. లీజ్ అంటే ఈ మామిడికాయలు కాయ సీజన్ వరకు మేము తీసుకుంటాం అన్నమాట. ఆ కాయలు కోసుకొని అమ్ముకోనికి. ఇప్పుడైతే తోట చూపిస్తా. నిన్న వీడియోలో మేము ఆల్రెడీ ఒక చెట్టుకు ఒక కొబ్బరికాయ ఉంటే దాన్ని కొట్టుకొని కూడా తిన్నాం. కాప్సోమయ్య తాత కొడుకుంటాడు. ఆయన పేరు ఏంటంటే భద్రయ్య పటేల్. సో ఆయన దగ్గరికి అయితే పోయి చెప్దాం. నిన్న అయితే ఎట్లా చెప్పలేదు, దొంగతనంగా తినుకొని తిన్నాం. సూపర్ ఉంది కదా వ్యూ. విలేజ్లలో ఇట్లా మినిమం ఉంటుంది నేచర్. ఇదంతా సూర్యుడు. సో ఇవి అయితే గేగలు. ఈ మొత్తం పామాయిల్ చెట్లు అన్నమాట. ఈ తోటలు వేసారు. ఇంతకుముందు చిలకలు పత్తి అవి చేస్తూ ఉండే. సో ఇదైతే బావి, డేంజరస్ బావి. ఇది నైట్ టైం ఎవరైనా సంవత్సరం అటాకే. మన విలేజ్లలో కామన్గా ఉంటాయి అనమాట ఇలాంటి బావిలు. బావి ఇక్కడ అరటి చెట్లు. వాటర్ చూడు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. మీకు కనిపిస్తలే కానీ బ్లూ కలర్లు ఉన్నాయి. ఉన్న కనిపిస్తుందో కనిపించట్లేదు. ఓ ఇది మనం నిన్న కొబ్బరికి కాయ కొట్టుకున్న చెట్టు. సో ఈ తోట పడినప్పుడు ఏంటంటే నేను వచ్చి ఇక్కడ పడుకునేది అనమాట. తోట కావాలి మంచాలల్లా. ఆ తాత ఉండే అప్పుడు, కాకపోతే ఇప్పుడు ఆయన లేడు. మంచోడు, గుడ్ పర్సన్. సో దీని యూడూరు ఎంత మంచిగా ఉన్నాయో. సపోటా పళ్ళు మంచిగా అన్నీ ఉంటాయి. జామ చెట్లు కూడా ఉంటాయి, కొట్టేసారు కాకపోతే. ఫైనల్ ఇవైతే గేగలు. వీటైతే నరికేయాల్సిందే ఇప్పుడు. ఏంది బాయ్ ఏంటంటే నేను ఉండేడ గొడ్డలి. ఇప్పుడు ఆ పటేల్ భద్ర పటేల్ తీసుకొని పోయిండు. ఏది ఏమో వర్క్ తీసుకుపోయినట్టు పోయి ఇప్పుడు ఆయన దగ్గర పోయి తీసుకుని రావాలి. అవి కొట్టుకొని నిన్నీకి. ఈ లేయర్స్కి కోడ్ లాంగ్వేజ్ ఇది. హూయో చొక్క తిట్టాలట. నేను కొబ్బరికాయ చెప్పుకుంది చెప్పకు ఇప్పుడే. మొత్తం చీదైంది ఇదంతా. మొత్తం నీట్గా ఉండే కానీ ఇప్పుడు వర్షాలకు అంతా పట్టించుకోవట్లేదు ఎవరు. మా ధీరుడు సూర్యుడు వీరుడు మా పవర్ వాటర్ పెట్టిండు మామిడి చెట్లకి. బాయేనా పటేల్? ఏం చేస్తున్నావు? డ్రిప్పా? చూడు ఎంత బాగుందో చల్లగా. చెట్ల కింద చల్లగా. ఇక్కడ వండుకుంటానికి సూపర్ ఉంది బాయ్. బిర్యానీ ఇన్నే చేయాలరా. ఎడిపోతున్నావు? గడ్డపార అది గొడ్డలు కావాలి. గేగలు తెచ్చినావు 2 కొడదామని. వీడియో తీస్తానా వీడియోలకు. తింటావా? నువ్వు తినవా? ఫ్రెండ్స్ మేమైతే తెనాల పోయి గొడ్డలు ఆడుకొని వస్తాం. మా విలేజ్లో మాకైతే ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఇట్లా తిరుగుతూ ఉంటాం. సో ఫైనల్గా ఇది ఈ వైట్ తిని మనం తినాలి. స్వీట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఎండిపోయినప్పుడు ఇట్లా అవుతుంది ప్రాపర్గా. దీన్నే గేగలు అంటారు. దీనిలోకి వెళ్ళి మొలక వచ్చింది కదా, సూపర్. మావాడైతే ఆల్రెడీ ఒక అటాక్ చేసిండు. ఏది బాయ్? సో ఇదే గేగే. దీని లోపల పట్టుకో. పూర్తిగా వస్తుంది కింద. తింటారా? తినకూడదు తిన్నా మరింత లేదు. ఇది మావాడైతే కొట్టడం స్టార్ట్ చేసిండు. తింటే నేను కొట్టనాను. భద్రేమో పెదవాపు అయితే మంచం పిడి చేస్తాను. ఇది అయిందా? టైం వచ్చిందా దొర పటేల్? మొత్తం ఖరాబ్ అయిపోయి ఖరాబ్ ఉన్నాయి. ఇంకా టైం ఉందట వీటికి. ఫుల్గా నిండుగా రానికంటే దీపావళి కావాలట. కానీ ప్రాపర్ ఇప్పుడు వచ్చినాయి, మంచిగా ఉన్నాయి, తినొచ్చు. అవునా?
ఇటు ఇవి ఇగో మావాడు ఆల్రెడీ దంచుతుండు. అసలు అయింది ఇది అది చూసిన తర్వాత తినకూడదు. ఇది కాదుగా ఈ కొబ్బరికాయలు లేవా పటేలు? అవును. సో ఫైనల్గా కొన్ని అయితే కొట్టిన మావాడు, ఎక్కువైతే దూలాలు లేదు. సో చూద్దాం. అవైతే అటాక్ తీసుకొచ్చి అటాక్ వేసుకొని తిన్నాం, బాగుండు. ఓ ఇది మన అరటి చెట్లు ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇవి మన బాయ్. ఓ ఇదంతా బాయ్. ఇటు పోతే ఇటే ఇక పోయా మోసం. అవి పట్టాను ఇవి పెద్ద తీసుకో ఏమైతే మన వాటి వెళ్ళి గొలేది. ఓకే ఇది అడ్డి గోల. ఫైనల్గా మావాడు అయితే అటాక్ చంపేసిండు. మావాడు నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తాడు. ఈ అటాక్ ఇక్కడనే పార్టీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇక్కడైతే మళ్ళీ ఒకసారి పార్టీ చేద్దాం. పార్టీ అంటే మా వాళ్ళంతా తీసుకొచ్చి ఒకసారి ఏమంటారు బాయ్ దాన్ని, డిన్నరో లేకపోతే దావత్, ఒక దావత్ అయితే చేద్దాం. ఫుల్ ఆగిద్దాం. టోటల్ సూపర్ ఉంటుంది. పటేల్తో ఇంకా ఫన్ ఉంటుంది. మంచోడు, గుడ్ పర్సన్, గుడ్ హార్టెడ్ పర్సన్. సో పోయేదా ఇది తిందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నిన్న మనం ఈ కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాం కదా, ఇది పటేల్ తెలియదు. సో మనం ట్విస్ట్ ఇద్దాం ఇప్పుడు. కాదు ఒక్క కొబ్బరికాయలు ఏంది, నేనో మనం ఒకటి అవ్వబడే కొబ్బరికాయ. ఓ కొట్టుకొని తింటే మళ్ళీ చెక్క అయితే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అవునవును మస్తు తీకుంటది. ఇది అమ్మిన కొబ్బరికాయలు బాగుంటుంది. మేమే తెంపినాం అది నిన్న. బాగుంటుంది, మేమే తెంపినాం. అదే వీడియో తీద్దామని అసలు నువ్వు ఉంటా అని వచ్చినావు, ఇక నువ్వు లేవు. దానికి ఒకటే ఇన్నూరు బాగానే కాదు, బాగానే కాదు. బైక్ నేను బాయ్ మంచాలో పెట్టు, బాయ్ మంచాలో ఒక సైడ్ పెట్టు. పటేల్ కూడా తింటాడు. తర్వాత తిన్నాను ఉన్నాయండి. తిన్నావా మరి అన్నం? ఇటుక తెచ్చుకుంటావు సర్ది. మీ డాడీ ఉన్నప్పుడు మంచిగా ఉండేనే, సోమయ్య తాత ఉన్నప్పుడు మస్తు. అడేరా అది బాయ్, మనిషి ఒకటి చేతితో తీసుకొని తింటుంది ఫీల్. యూట్యూబ్ లో ఇప్పుడు నిన్ను పెట్టడే. ఇప్పుడు నెంబర్లు ఇప్పుడు చెల్లేదు మనది, అందరికి వస్తాయి. ఇప్పుడు మీ వస్తాయి. ఇప్పుడు నిన్ను పెడతా చూడు, రేపన్న ఎల్లుండను వారం రోజులలో వస్తుంది మన వీడియో. భలే వీడియో చూస్తానా అట్లా పెట్టకుండా మన వాళ్ళు ఎవరో పెట్టరు. అదే ఇప్పుడు ఇప్పుడు నేను వీడియో వాళ్ళు కూడా పెడతారు, మన సెల్లు పెడతారు. అన్ని వాళ్ళు మన సెల్లు పెట్టరు, యూట్యూబ్ లో పెట్టుకుంటారు. యూట్యూబ్ లో పెడతారు. యూట్యూబ్ ఏంది మన అందరి సెల్లలో ఉంటుంది. అదే యూట్యూబ్ ఎవరు సెల్లు ఉంటే వాళ్ళ సెల్లో వీడియో పక్కా వస్తుంది. ఇది మనది, ఇది మనది, ఇది నేనే. ఇంగ్లీష్ మీడియానా? మనం మొత్తం షాపులు పెట్టినాము మనం. అవన్నీ ఉన్నాయి. ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంటుంది అన్నట్టు. ఇది నా ఛానల్, దాంట్లో మన వీడియోలు ఉంటాయి. ఎప్పుడైనా పట్టినావు మత్తల చేపలు? ఈ తోటలోనే సరిపోతుందా నీ జీవితం మొత్తం? ఇక 20 years old బైక్ మనోడు ఇప్పుడు డ్రైవ్ చేద్దామని చూస్తాను, కానీ దీన్ని తోలడానికి చాలా ఇబ్బంది పడుతుండు. ఇప్పుడు ఈయన చారి కూడా చేస్తాడు కదా, చదువుకున్న చారి వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు. ఇంటర్వ్యూలు అంటే మన సెలబ్రిటీలు ఉంటారు. ఎన్నోనైతే అది చేసేదిగా, మెట్రోలు ఉండేగా. ఇంటర్వ్యూలు మన హీరోలు ఉంటారా, హీరోలను ఇంటర్వ్యూ చేస్తారు అనమాట. ఆయన హీరోలని, సెలబ్రిటీలని, వాళ్ళ గురించి అన్న అడుగుతా ఉంటాడు.
ఇప్పుడు వస్తా సెల్లు వస్తాడు ఆయన. అదే ఏ అవపడతలేక ఇప్పుడు మరి పిల్లాడు ఇప్పుడు నాది నీకు తెలుసా, ఇప్పుడు నీకు కొట్టి నువ్వు ఆటనా కొడితే వస్తా అన్నట్ట మరి కాదు అవి కొంచెం కొట్టకుండా వచ్చేట్టు మరి మనకు వచ్చేది ఎందుకు వస్తాయి అంటే యూట్యూబ్ అండి ఏంటంటే నువ్వు ఏ ఎక్కువ చూస్తావో యూట్యూబ్ అయ్యే రప్పిస్తా ఉంటది. నువ్వు బాగా జోకులు చూసినావు అయ్యి వస్తాయి. ఇంతకుముందు ఏం చూసినావు అయ్యే చూస్తాను అన్నీ. ఇందాకేం వీడియో చూసినావు? వీడియోలు వస్తాయి. అదే అది కాదు లైక్ ఏది కొడతావో ఆ లైక్ కొట్టి వస్తా ఉంటాయి. లైక్ కొట్టి ఎట్ట కొట్టాలి మనం కొట్టాలా? మన వీడియో ఉంది గిదా పైది లైక్ కొట్టినట్టు అయితే ఓహో అదేనా ఎంత లైక్ అంటే అదే లైక్ కొట్ట అంటారు కానీ నేను ఎప్పుడు కొట్టలే. ఫస్ట్ టైమా లైక్ కొట్టడు? ఫస్ట్ టైమా? ఆహా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. గిన్నెనే మిగిలినాయి. మా వాళ్ళే కొట్టిందే కొన్నని కొట్టారు. గిన్నెని మిగిలినాయి అవి మనం పడ్డ ఒకటి తీయ ఉంటే జోక్ ఉంటుంది ఉప్పన్నగా. నువ్వు అప్పటికాలం చేస్తావు మరి ఎండాకాలం చేస్తావు ఇలా ఇవి ఉంటాయి కదా మన దావతులు చేస్తారు చూసినావా? అదే ఇప్పుడు మేము ఇక్కడ వండుకొని వచ్చి తింటాం. ఏంది వీడియో చేస్తానికి అదే చేసుకోవా? చేసుకోరా మనకైతే పర్మిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. నువ్వు కూడా కలవాలి. అదే కానీ కార్తీక్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నువ్వు చూసుకోవడానికి ఫ్యూచర్ లో ఇప్పుడు ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. అదే కానీ నువ్వు చూసుకుంటానికి మంచిగా ఉండదా? అదే కానీ ఆధార్ అవుతాడు ఎవరు నవ్వుడు నవ్వుకొని మనం తీస్తూనే ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ గా బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్ గా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇవాళ ఏమనుకున్నాం అంటే పెద్దగా అవన్నీ మరిన్ని తెచ్చి కొట్టి తిందాం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే కొంచెం మాకు దొరకలేదు, లేకపోతే టైం లేదు. చిన్న వర్క్ ఉంది మా వాళ్ళకి. మా వాళ్ళు అయితే పోతారు. సో నేను కూడా తొర్రూరు పోవాలి. నా ఫోన్ గ్లాస్ అయితే పలిగింది. ఆ గ్లాస్ అయితే ఇప్పిద్దాం. ఇక నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అదైతే కంప్లీట్గా మరోసారి చేద్దాం. మీకు గేగలది కంప్లీట్గా మరిన్ని తెచ్చుకొని తిందాం. అసలు మీ సైడ్ గేగల్ని ఏమంటారు, మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ గైస్.